అమ్మా చెత్త తీసుకెళ్లే వాళ్ళు వచ్చారమ్మా. ఏం మాట్లాడావు హనీ? అసలు చెత్త వేసుకెళ్లే వాళ్ళు ఏంటి? సమాజంలో వాళ్ళు లేకపోతే మనం ఉండలేని తెలుసా? కరోనా సమయంలో వాళ్ళు చేసిన సేవని ఎంత గుర్తించాలో తెలుసా? మనకంటే ముందే నిద్రలేచి ఎక్కడ పడితే అక్కడ మనం పారేసిన చెత్తని వాళ్ళు శుభ్రం చేస్తున్నారు. వాళ్ళకి మనం నిజంగా అసలు ఎంతో రుణపడి ఉండాలి. అలాంటి వాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు. మనం వాళ్ళని గౌరవించకపోయినా పర్లేదు, అలాంటి వాళ్ళని మనం గౌరవించకపోయినా పర్లేదు, కానీ చులకనగా మాత్రం చూడకూడదు. ఇంకొకసారి ఇలా రిపీట్ చేస్తే మాత్రం నేను ఊరుకోను. ఎప్పుడో అలా మాట్లాడతాం.